నేను చేసినట్టు చికెన్ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలంటారు. సో ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. సో నీట్గా క్లీన్ చేశాను, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి. సో క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా లైట్గా చికెన్కి, అవి కూడా పడేసేసేయండి. పడేసేసి ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొని చూసారా కడాయిలో పెట్టేసాను. నేను సపరేట్ వాటర్ ఏం వేయలేదు. సో దాని నుంచి వచ్చే వాటర్తోనే అది ఉడికిద్ది అనమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయి చికెన్లోకి వచ్చేసి ఆ పసుపు ఉప్పు పీల్చేయాలన్నమాట బాగా. సో తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో చూసారా వాటర్ ఎంత వస్తున్నాయో ఇక్కడ. నేను సపరేట్గా ఏం వేయలేదు, ఆ చికెన్ నుంచి వచ్చే వాటరే అనమాట. సో చూసారా ఎంత వస్తుంది, అదంతా అయిపోయి ఇలా డ్రై అయిపోవాలి. సో వాటర్ అన్నీ అయిపోయినాయి చూసారా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ వాడండి, నాన్ వెజ్కి చాలా టేస్ట్ ఉంటుంది గ్రౌండ్నట్ ఆయిల్. నార్మల్ ఆయిల్ కంటే ఇది బాగుంటుంది. సో ఇక్కడ చికెన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ముందు ఆనియన్స్ ఫ్రై వేసుకునే దానికన్నా ఇలా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్, కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. సో ఇక్కడ ద మెయిన్ పౌడర్ ఏంటంటే అల్లం, వెల్లుల్లి, కొబ్బరి. పచ్చి కొబ్బరి ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ తీసుకోండి. ఈ 3 కలిపి పేస్ట్ వేసుకోండి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్. సో ఇది నేను మిక్సీలో చూపించాను చూసారా, అలా వేసుకొని ఆ పేస్ట్ ఇక్కడ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కారం కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేయండి. కొంచెం ధనియాల పొడి 1/2 టీ స్పూన్ అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం. సో ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టేద్దాం. సో చూసారా అలా దగ్గర పడుతూ ఉండాలన్నమాట. కర్రీ అనేది బాగా ముక్కకి పట్టాలి ఆ ఫ్లేవర్ అనేది, అప్పుడు చాలా బాగుంటుంది. అది పట్టి అడుగు అంటూ తిని మాడుతున్నట్టు మెరూన్ షేడ్ రావాలి, అప్పుడే ఫ్రై అయిపోయినట్టు. సో చూసారా బాగా మెరూన్ షేడ్ వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసి కొంచెం మగ్గిన దించడమే. చూసారా ఎంత బాగుందో, అసలుకి భలే ఉంది. చూసారా ఎంత బాగుందో చికెన్ ఫ్రై. సో మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.